ఒక బియ్యం ఉన్న స్టీల్ డబ్బాలో ఎలక పడింది. పడగానే అది చూసింది, అరే నాకు చాలా ఆహారం దొరికిందని చాలా సంతోషపడ్డది. ఇక అక్కడే ఉంటూ తింటుంది, రోజు అక్కడే తింటుంది, అక్కడే వండుకుంటుంది. ఏ రంది లేకుండా, ఇంకా భోజనం కోసం వెతికే అవకాశం లేకుండా అక్కడే తింటూ పోతూ ఉంటే అది బియ్యం లెవెల్ కాస్త రోజు తగ్గిపోతూ ఉంది. ఒక ఫైన్ మార్నింగ్ కాస్త ఉన్న బియ్యం అంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే రోజుకు ఆకలి వేస్తుంటే ఆహారం ఎక్కడ దొరకలేదు. అది ఆ స్టీల్ డబ్బా నుంచి ఎగురుతూ ఉంది, కానీ ఆ డబ్బా చాలా పెద్దది కాబట్టి బయటికి రాలేకపోయి ఆకలితో అలమటిస్తూ పాపం అక్కడే చచ్చిపోయింది. ఎగ్జాక్ట్లీ మన జీవితం కూడా ఇలాంటిది జరుగుతుంది. మనం ఎప్పుడైతే అన్నీ మనకు వస్తున్నాయని చెప్పి మనం కంఫర్ట్గా ఉండి ఏం పని చేయకుండా అన్ని అవసరాలను మనం తీర్చేసుకుంటూ ఎక్కడికి పోకుండా మనం అక్కడే కూర్చోం అనుకోండి, ఒళ్ళు లావు పెరుగుతూ ఉంటుంది, కొవ్వు పెరుగుతూ ఉంటుంది, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. చివరికి మనకు ఏమి వాడుకోవాలన్నా డబ్బులు ఉండవు, సాయం చేయడానికి మనుషులు ఉండవు. మనం కూడా పూర్తిగా నిస్సహాయం అయిపోయి ఎందుకు రాకుండా మనం యూజ్లెస్ అయిపోతాం. కాబట్టి మన కంఫర్ట్ జోన్లో మనం ఇరుక్కోకుండా కాన్ఫిడెన్స్ లెవెల్గా ఉండేటట్టు మనం రెగ్యులర్గా మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పని చేస్తామో అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మనం సొసైటీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము. అప్పుడే మన జీవితం సక్సెస్ఫుల్గా గడుస్తుందని మనకు అనిపిస్తుంది. ఏమంటారు?